హలో అందరికీ. ఫలక్నుమా కాళీ టెంపుల్ ఎంతమందికి తెలుసు అని మాత్రం అస్సలు అనను. ఎందుకంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిందనమాట టెంపుల్ అక్కడ. కానీ అక్కడ మాత్రం ఇది బిజినెస్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే అక్కడున్న వాళ్ళకి. మేము కొత్తగా బండి తీసుకున్నాం నిన్న. ప్రాసెస్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా ఆయనకు ఫలక్నుమా కాళీ టెంపుల్ గుర్తుకొచ్చి ఇక్కడ పూజ చేయిద్దామని తీసుకొని వచ్చామన్నమాట. అక్కడ నిజంగా వేద మంత్రాలు తెలిసిన పండితులు అన్నట్టు పర్టికులర్‌గా అయితే లేరు నిజం చెప్పాలంటే. ఆ పక్కన ఇప్పుడు అమ్మవారి గుడి, ఇప్పుడు అమ్మవారి విగ్రహం పక్కన ఇంకా చిన్న గుడి కూడా ఉంటుంది కదా! అందులో ఒకతను ఉన్నాడు. అతడు నిజంగా ఫుల్‌గా తాగి కూడా ఉన్నాడనమాట. అతనికి అడిగాము బండి పూజ చేయాలి అని అంటే, ఫస్ట్ చెప్పేస్తున్నాడు రూ. 1000 కావాలి మాకు. రూ. 1000 ఇస్తేనే పూజ చేస్తాను అనేసి. అసలు నువ్వు పూజ మంచిగా చేస్తే 1000 కాదు 2000 ఇస్తాం మేము. అది పక్కన పెడితే నాకు నచ్చలేదనమాట. ఇంకా మేమిద్దరం అనుకోని మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ దర్బార్ మైసమ్మ టెంపుల్ అందరికీ తెలుసు కదా కార్వాన్ దగ్గరలో. అక్కడికైతే వెళ్ళాము. పంతులు గారు మాత్రం చాలా బాగా పూజ చేశారంటే గోత్రనామాలతో పూజ చేశారు మంచిగా. బండికి పూజ చేశారు. మాకు గోత్రనామాలు అడిగి అమ్మవారికి అర్చన, కుంకుమార్చన, పూజ అన్ని విధాలుగా ఎంత బాగా చేశారంటే ఇంకా చెప్పొద్దు. బండికి కూడా బొట్లు పెట్టి ప్రతి ఒక్క దగ్గర అసలు చాలా మంచిగా అనిపించింది. ఇది కదా వేదాలు నేర్చుకున్న పండితులు చేసే పూజలు అనిపించింది అనమాట నాకైతే. మనం నిజంగా గుళ్ళలోకి వెళ్తే ఈ మధ్య ప్రతి ఒక్క గుళ్ళో బిజినెస్ అయిపోయింది. ఈ పంతులు గారికి మాకు నచ్చినంత దక్షిణ ఇస్తే ఆయన అసలు ఏమీ అనలేదు. నార్మల్గా ఎంత సంతోషంగా తీసుకున్నారంటే చెప్పొద్దు. ఎందుకంటే వేద మంత్రాలు తెలిసిన పండితుడు కదా తను. దక్షిణ ఇంతనే కావాలి అని మనకు పర్టికులర్గా వాళ్ళు చెప్పారనమాట. కానీ ఇక్కడ ఫలక్నుమా టెంపుల్లో మాత్రం చాలా అసలు బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్కటి. ఇంకా మనం అక్కడ అమ్మవారికి కుంకుమ, పసుపు తీసుకొని వెళ్తే అవి మళ్ళీ పక్కన పెట్టేసి వాటిని క్లీన్ చేసి వాటిని మళ్ళీ పక్కకు అమ్మేసుకుంటున్నారు. అవన్నీ చూసాం, అగరబత్తులు అవి ఇవి. ఇంకా నాకైతే నచ్చలేదు. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నేను తప్పు అయితే చెప్పలేదు కదా. ఒకవేళ తప్పు చెప్పినట్టుంటే కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో అది కూడా చెప్పొచ్చు అనమాట. అప్పటి వరకు బాయ్.